ఆమెకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు రేపు ఈమె ఇట్లా అన్నది, ఆమె అన్నది కరెక్టే అనుకుంటే గనక ఆమె, రేపు పురుషులు అంటారు. ఏదో ఒక పురుషుడు, పురుషాధికారి ఏమంటాడు? అసలు మహిళలకు రిజర్వేషన్ అవసరమా? ఐఏఎస్లల్లా, ఐపీఎస్లల్లా మరి మగవాళ్ళతో పోలిస్తే వాళ్ళు హైట్ తక్కువ ఉంటారనో, పర్సనాలిటీ తక్కువ ఉంటుందనో, బాడీ అంటే మగవాళ్ళు దృఢంగా ఉంటారనో అని ఎవడన్నా పురుషుడు అధికారి చెప్తే అప్పుడు మహిళలు ఎంత బాధపడతారండి? ఇదే మహిళా సంఘాలు కానీ లేకపోతే మహిళా అధికారులు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద డింగాన్ చేస్తారు. మరి అట్లాంటప్పుడు దివ్యాంగులను ఎట్లా అంటావు నువ్వు మెంటల్గా వాళ్ళు ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయితేనే కదా ఇస్తావు. అంటే ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకి అంత మెమోరీ అంత టాలెంట్ ఉంటేనే ఇస్తావు. టాలెంట్ లేకపోతే ఎందుకు ఇస్తారు? టాలెంట్ లేని వాళ్ళు దివ్యాంగులున్నా, మన మొగోళ్ళున్నా, పురుషులున్నా, ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజన్ అయినా టాలెంట్ లేకపోతే ఇయ్యరండి. ఆ రిజర్వేషన్స్ కూడా మరీ ఏం జీరో వచ్చిన వాళ్ళకి ఏమి ఇయ్యరు. అందులో కూడా కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేదే వాళ్ళకి చాలా తక్కువ ఇచ్చిర్రు. ఇప్పుడు ఇది సమాజంలో దివ్యాంగులతో కాదు సమాజానికి నష్టం జరిగేది. అవినీతి అధికారులతోని, అవినీతి రాజకీయ నాయకులతోని, అక్రమాలు చేసే నాయకులతో అవుతుంది. ఈమె కాళేశ్వరంకు అప్పుడు నీటిపారుదల శాఖకు మరి ఆమె ప్రధాన సలహాదారుగా దానికి దీనికి అన్నిటికీ పనిచేసింది. కేసీఆర్కు సీఎం ఆఫీస్లో పనిచేసింది. ఆ కేసీఆర్ దోసుకున్న దాని మీద, ఆ దోపిడీ మీద ట్వీట్ చేయాల్సింది. ఆ నీటిపారుదల శాఖలో ఎంత అవినీతి జరిగింది, హరీష్ రావు ఎంత దోసుకున్నాడు, వాటి మీద ఈ దొంగల వల్ల సమాజానికి నష్టం కానీ దివ్యాంగుల వల్ల ఏం నష్టం అండి? అవినీతి మీద కొట్లాడాలి స్మితా సబర్వాల్. అప్పుడు వాళ్ళ భర్త ఉండే అకున్ సబర్వాల్ నాకు డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ, సినిమా నిర్మాతలు, హీరోయిన్లు, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం అది ఇది అని చెప్పి ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ ఎట్లా ఇస్తారండి? అంటే వాళ్ళు ఎవ్వరు డ్రగ్స్ తీసుకోలేదా? ఆ డ్రగ్స్ అమ్మిన వాళ్ళు ఎవరు? వీటి మీద ట్వీట్ చేయకుండా ఒక దివ్యాంగుల మీద పడి ఏడుస్తుంది ఎందుకు? ఈమె అసలు ఐఏఎస్ అధికారేనా? ఆమెకు అసలు ఏం తెలుసు దివ్యాంగుల బదులు? ఆల్రెడీ వాళ్ళు కాళ్ళు లేకనో చేతులు లేకనో సమాజంలో వాళ్ళు ఎంతో బాధకు ఉండి దేవుడు ఇట్లా ఇచ్చిండని బాధపడుతున్న వాళ్ళ మీద పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు ఈ దేశంలో ఏ సమస్య లేనట్టు ఇప్పుడు అదే సమస్య. వీళ్ళకి మాత్రం మహిళా రిజర్వేషన్ కావాలి, వాళ్ళకి దివ్యాంగుల రిజర్వేషన్ వద్దా? ఈమెకు ఎట్లా వచ్చింది జాబు? సరే ఈమె అనవచ్చు నాకు టాప్ 4 ర్యాంక్ వచ్చిందని. ఇంకా మిగతా మహిళలు మరి రిజర్వేషన్ వాడుకోవట్లేదా? భవిష్యత్తులో ఈమె రిజర్వేషన్ వాడుకోదా? ఎందుకు ఆమె అంత పిచ్చి పిచ్చిగా చేయడం? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ఆమె పట్ల మరి స్పందించాలి. ఆమె వ్యాఖ్యల పట్ల బాలలత గారు చేసే ఉద్యమానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. దివ్యాంగుల వల్ల కాదు, అవినీతి అధికారుల వల్ల, అక్రమాలు చేసే రాజకీయ నాయకుల వల్ల ఈ సమాజం, ఈ దేశం, రాష్ట్రం నాశనం అవుతుంది. కాబట్టి దివ్యాంగుల వల్ల కాదని మేము ఖరాఖండిగా చెప్తున్నాం. స్మితా సబర్వాల్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.